అంటే మీకు చెప్పాలి అని అనిపించి చెప్పారా? లేదంటే ఈ మాటలు చెప్తే బాగుంటుంది ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనిపించి చెప్పాలనిపించిందా? అంటే ఒక్కొక్క సందర్భంలో మనకి మన జీవితంలో జరిగిన అనేక ఘట్టాలు జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. మీ వీడియోలు చూసినా కానీ మీరు మోటివేషన్ అంటే మా గురించే చెప్తున్నారేమో. ఇప్పుడు పిల్లలకు అనుభవంతో చెప్పిన మాటలే కావాలండి. మాటల్లో మాధుర్యం, వంటల్లో వినయం. పళనిస్వామితో ఒక ప్రయాణం. వంట అంటే కేవలం రుచి కాదు, అది ఒక ఆనందం, ఒక అభినివేశం, కొందరి దృష్టిలో ఓ ఆధ్యాత్మిక యాత్ర కూడా. ఈరోజు మనతో ఉన్నారు వంటతో డివోషనల్ జర్నీ చేసిన ఓ ప్రత్యేక వ్యక్తి. తన మాటల్లో ఓ భరోసా ఉంది, తన వంటలో ఓ ప్రేమ ఉంది. ఆయన మరెవరో కాదు, యూట్యూబ్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మన పళనిస్వామి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పళనిస్వామి గారు నమస్కారం. నమస్కారం అండి. సో మిమ్మల్ని పళనిస్వామి గారు అని పిలవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఎప్పుడు మీ వీడియోలు చూసినా కానీ మీరు మోటివేషన్ అంటే మా గురించే చెప్తున్నారేమో అనేది అనిపించేది. అంటే ఇంట్లో ఉన్న వ్యక్తి, మా అన్నయ్యనో బాబాయో, ఆయనే నాకు కష్టం వస్తే చెప్తున్నారు అనే విధంగా ఉండేవి. సో నేను మిమ్మల్ని అన్నయ్య గారు అని పిలుస్తాను. తప్పకుండా. అన్నయ్య ఏంటి ఇప్పుడు ఈ మోటివేషన్, ఈ స్పీచ్ అంటే మీరు చాలా అంశాల గురించి మాట్లాడుతుంటారు. అంటే ప్రపంచంలో జరిగే ప్రతి దాని గురించి కూడా మీ యూట్యూబ్లో తీసేస్తే దాంట్లో మీరు చెప్పినటువంటి సందేశం ఉంటుంది. ఏంటి, ఎందుకు ఆ విధంగా చెప్పాలనిపించింది మీకు? ఎక్కడ మొదలైంది ఆ ప్రస్థానం? మన కుటుంబంలో పిల్లలు ఉన్నారనుకోండి, మన కుటుంబంలో వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి జీవితంలో కష్ట నష్టాల గురించి చెబుతూ ఉంటాం. వాళ్ళకి ఇది మంచి చెడు అని చెప్పి చెబుతూ ఉంటాం. నా జీవితంలో నాకంటూ మరొక కుటుంబం ఏర్పడిందంటే నా అభిమాన కుటుంబం. ఇందులో పిల్లలకు సహితం నేను చేరువైపోయాను. అందరికీ ఒక కుటుంబీకుడిని అయిపోయాను. నన్ను వాళ్ళందరూ ఒక యూట్యూబర్గా చూడరు, వాళ్ళ కుటుంబీకుడిగా నన్ను చూస్తారనమాట. వాళ్ళ తండ్రిగానో తాతగానో. ఇప్పుడు మీరే అన్నారు అన్నగారిని సంబోధిస్తున్నానని, నాకు ఒక సోదరుడు లభించాడు ఇక్కడ. అలాగే అందరికీ అలా చేరువయ్యాను. ఎందుకంటే జీవితం మనకు పాఠాలు నేర్పుతుంది. ఇప్పుడు పిల్లలకు జీవితం అంటే ఏమిటో తెలియదు, కానీ చాలా చెరలు పడుతున్నారు పిల్లల పాపం. అలాంటి వాళ్ళకి నా మాట ఉపశమనం కాకపోతుందా, అది ఉపదేశం కాకపోతుందా అన్న ఉద్దేశం చేత అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటానన్నమాట. అది చాలామందికి ఊరట కలిగింది, వాళ్ళు స్థిమితపడుతున్నారు. అంటే వాళ్ళ గురించే చెబుతున్నారేమో అనే విధంగా ఉంటాయి చాలా. అలాగే ఉంటుంది, ఎందుకంటే అది జీవిత అనుభవించిన పాఠం అది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అది నా పిల్లలకి చెప్పుకుంటున్నాను, నా కుటుంబీకుడికి చెప్పుకుంటున్నాను అన్న ధోరణిలోనే చెప్తానన్నమాట. అది అంటే మీకు ఎదురైనటువంటి సంఘటనలు కావచ్చు, లేదంటే వాటిలో వచ్చినటువంటి మాటలేనా? అంతేనండి, జీవితం అనుభవించిన పాఠాలే ఇవన్నీ కూడా. అదే జీవితం చెక్కిన శిల్పం అన్నమాట. జీవితమే పాఠాలు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చారు, అది ఎక్కడ పుస్తకాలు దొరకదండి. అవును, అది అనుభవం మీరే దొరుకుతాయి. ఇప్పుడు పిల్లలకు అనుభవంతో చెప్పిన మాటలే కావాలండి. కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి, నాకున్న అభిమాన కూటమిలో బట్టి చెప్పగలుగుతున్నాను. నాకుండేటటువంటి ఈ యొక్క అభిమాన సభ్యులలో చాలామంది యువత కూడా ఉన్నారండి. వారందరికీ నా మాట వాళ్ళకి శిరోధార్యం అండి, ఇది మాత్రం పక్క. అంటే మీకు చెప్పాలి అని అనిపించి చెప్పారా? లేదంటే ఈ మాటలు చెప్తే బాగుంటుంది ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనిపించి చెప్పాలనిపించిందా? లేదంటే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఆ మోటివేషన్ అనేది? అంటే ఒక్కొక్క సందర్భంలో మనకి మన జీవితంలో జరిగిన అనేక ఘట్టాలు జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. మనలాగా అనేక మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. నేనంటే తిప్పుకోగలిచాను, తిప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళకి నా మాట పనికొస్తుందేమో, వాళ్ళు కాస్త స్థిమితంగా ఉండి జీవితాన్ని చక్కదిద్దుకుని మళ్ళీ సూర్యోదయాన్ని చూసి వాళ్ళు మనుగడ కొనసాగించుకుంటారు దైనందిక జీవితాన్ని అని చెప్పి ఉద్దేశంతోనే చెప్పాను. రైట్. అదేవిధంగా ఈ వంటల్లో ఆధ్యాత్మికతను కలపడం అనేది చాలా అరుదు. అంటే ఈ ఆధ్యాత్మికము, వంటలు ఈ రెండు అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎట్లా మిక్స్ చేయగలిగారు? మీరు చేసే ప్రతి వంటలో కావచ్చు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కావచ్చు, ఒక ఆధ్యాత్మికత, ఒక శుచి, శుభ్రత ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎట్లా మిక్స్ చేశారు అది? అందుకు ప్రధాన కారణం నా తల్లిగారు. మా అమ్మగారు నాకు నేర్పిన అభ్యాసన. నా 7వ వయసులో నాకు మా అమ్మగారు నేర్పిన అభ్యాసన అన్నమాట. చాలా శుచిగా శుభ్రంగా చేయమని చెప్పేవారు.
మెతుకుపోతే బతుకుపోతుందని అమ్మ చెప్తూ ఉండేవారు అనమాట. చిన్నప్పుడు నేర్పిన పాఠం, మెతుకుపోతే బతుకుపోతుందని. ఆ మెతుకు నీకు ఆధారమైంది కనుక తినేది నీకు వంట పట్టాలంటే శుచి శుభ్రత చాలా అవసరం. అలాగే వంటతో పాటు వడ్డను కూడా నేర్చుకోమని చెప్పేవారు. వంటలో ఎక్కడైనా కాస్త పొరపాటు, పదార్థంలో రుచులు ఏమైనా పొరపాటు ఉన్నట్టయితే అది వడ్డను సవరణ చేస్తుందని మా అమ్మగారు చెప్పేవారు. వడ్డన బాగుంటే రుచి చూడరు. సో ఈ ఆధ్యాత్మికతను కూడా కలిపారు చాలా మటుకు. ఎందుకనంటే మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క కూరగాయలు కావచ్చు, ఏదైనా అది తింటే ఏమవుతుంది కూడా చెప్పారు. దాంట్లో వైద్యం కూడా కనిపిస్తుంది. అవునండి, అవునండి. ఎట్లా ఇవన్నీ ఎలా తెలిసాయి? ఇవన్నీ ఏంటంటే మనం తినే పదార్థాన్ని బట్టి మన ఆహారాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి పాత్రాలంకరణ చేయడం, ఆ పాత్ర మనకు ఆధారమైంది కాబట్టి ఇది మనం నిత్యం పూజించేటటువంటి భగవంతుడు ఈ రోజున గుప్పుడు అన్నం పెడుతున్నాడు. ఆ పెట్టే అన్నానికి పాత్రకు అలంకరణ చేసి అదే భగవత్ కైంకర్యం చేసుకోవాలనే దృక్పథం చేత ఆ వండుకునేటటువంటి ఆ వస్తువుల పట్ల భక్తి. పదార్థం మనం తీసుకుంటాం కానీ ఆ వస్తువు తయారు చేసినటువంటి దాని పట్ల ఒక భక్తి. ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న కారు కొనుక్కుంటాం, ఒక బండి కొనుక్కుంటాం, ఎందుకంటే వాహన పూజ చేసుకుంటాం. పండగ పబ్బం వస్తే ఎందుకంటే పూజ చేసుకుంటాం. అంటే దానివల్ల ఆ బండి క్షేమంగా ఉంటుంది, అందులో ప్రయాణించేటటువంటి వాళ్ళు క్షేమంగా ఉంటారు, భగవద్ కలుగుతుందని. అలాగే మన నిత్యం తినేటటువంటి ఆ యొక్క పాత్రలు, ఆ శుచి శుభ్రత అలంకరణ ఇవన్నీ కూడా మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి దయాధర్మ భిక్షం కనుక ఆ భిక్షను ఇప్పుడు కూడా మన భగవత్పూర్వకంగానే మనం చూసుకోవాలనే దృక్పథం చేత వాటికి ఆ విధంగా ఆధ్యాత్మికత అనేది, తినే మెతుకు మీద శ్రద్ధ అనేది కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. రైట్. అట్లాగే మీ మొట్టమొదటగా చేసినటువంటి వీడియో ఏదైతే మీరు ప్రారంభించారో, సరే దీన్ని సామాజిక మాధ్యమంలో మనం పెడదామని చెప్పేసి ఆలోచన వచ్చి పెట్టడం, ఆ వీడియోను అప్పుడున్నటువంటి మీ భావాలు, మీ ఆలోచనలు, సో ఇప్పుడున్నటువంటి మీ భావాలు, ఆలోచనలు, ఇంతమంది మీరు చెప్తున్నటువంటి స్పీచ్లు కావచ్చు, మీరు మాటలు ఏదైనా కానీ, వంట కావచ్చు, మాట కావచ్చు, ఏదైనా వింటున్నారు, ఆచరిస్తున్నారు, నమ్ముతున్నారు, దానికి ధన్యవాదాలు తెలపడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏమనిపిస్తుంది అప్పటి వీడియోను ఇప్పుడు ఉన్నటువంటి వీడియోను మీరు ఒకసారి అనుకుంటే? అప్పుడు ఉండేటటువంటి వీడియోల్లో నాకు విధానం తెలియదు, ఏదో తపన, నాకు తెలిసిన 4 విషయాలు, మంచి విషయాలు చెప్పాలనే విషయంతో చెప్పేవాడిని. ఇప్పుడు ఇంతమంది ఆదరణ పొందిన తర్వాత ఏది చెప్పినా అది నా బాధ్యత అనిపిస్తుంది. ఇది నా బాధ్యత కాబట్టి బాధ్యతతో వాళ్ళకి అన్నీ చెప్పాలి. చెప్పిన ప్రతిదీ కూడా జాగ్రత్తగా చెప్పాలి అనిపిస్తూ ఉంటుందండి. ప్రతిదీ బాధ్యత. ఇంతమంది నాకు చేరువ అవుతున్నారంటే బాధ్యత. ఆ బాధ్యతతోనే వాళ్ళకి అన్ని విషయాలు చెప్తూ ఉండేవాడిని. కానీ బాధ్యతతో పాటు కొంతమంది పిల్లలు కొంతమంది మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకి ఎవరేం చెప్పినా వినకపోవచ్చు, కుటుంబాల సహజంగా. కానీ వాళ్ళకి ఎలా చెబితే అది అర్థమవుతుందో అది నాకు తెలుసు. కాబట్టి అలాంటి పిల్లల హృదయంలో కూడా నేను సుస్థిరంగా నిలబడిపోయాను. అందుకని అది కూడా జోడించి చెప్పడం అనేది చెప్తున్నాను అనమాట. ఏమనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీరు అంచనా వేశారా? ఇప్పుడు నేను ఈ విధంగా జరుగుతుందేమో, ఇలా ఉంటుంది, నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను, దీని ఫలాలు కావచ్చు, ఫలాలంటే మనకు డబ్బే అదే కాదు, మనం ఊహించినంత. సో ఇప్పుడు ఈ అభిమానం కావచ్చు, లేదంటే అందరూ బంధువులు, అంటే జగమంత కుటుంబం లాగా అయిపోయింది. అవునండి. సో ఇది ఎక్స్పెక్ట్ చేశారా? యథార్థంగా నేను ఊహించలేదండి. నాకు అసలు తెలియదండి మాధ్యమంలో ఇలాగ ఉంటుంది, ఇలా చేస్తే నాకు తెలియదండి. తెలియకుండానే నేను ఈ మాధ్యమంలోకి ప్రవేశించాను. కానీ ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఇంతమంది ఆదరణ, ఇంతమంది ఆత్మీయత. ఇప్పుడు ఓహో, అప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు ఇంత ఆదరణ వచ్చిందని. ఎందుకు వచ్చింది ఆలోచన? ఎందుకు వచ్చింది మీకు ఇందులోకి రావాలి అని చెప్పేసి? సామాజిక మాధ్యమం ద్వారా మీ అభిప్రాయాలు కావచ్చు, లేదంటే మంచి మాటలు కావచ్చు పంచుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకనిపించిందంటే మా అబ్బాయి, మా రెండో అబ్బాయి పళని షణ్ముఖన్, నాకు 3 మగపిల్లలండి. రైట్, అదే అడుగుదాం. నాకు 3 మగపిల్లలండి. 3 కూడా తమిళనాడులోని కుంభకోణంలో రాజవేద కావ్య పాఠశాలలో వేదం చదువుకుంటున్నారు. ఓకే. పిల్లలు పాఠశాలకు పంపించామని విడిచి ఉండలేకపోతూ ఉండేవాడిని. కానీ వాడి భవిష్యత్తు కోసం చదువు చెప్తూ ఉండాలి. ఒక దశలో మా అబ్బాయి, మా రెండో అబ్బాయి పళని షణ్ముఖన్, వాడు చెప్పాడు, టిక్ టాక్ ఉన్న దశ అది. అప్పటికి నాకు అదేమిటో నాకు తెలియదు. వాడు అన్నాడు, నాన్న నువ్వు టిక్ టాక్లు చెయ్యి, అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి వీడియోలు చూస్తాను, మా గురువుగారి దగ్గర ఫోన్ తీసుకుని అని అనేవాడు. మిమ్మల్ని చూడడానికి? నన్ను చూడటానికి. అప్పుడు టిక్ టాక్ స్టార్ట్ చేశారు? అప్పుడు ఉంది, మిమ్మల్ని చూడడానికి చేయమన్నారు. నన్ను చూడడానికి నువ్వు చేయనా, నేను రోజు ఇక్కడి నుంచి నేను చూస్తాను. ఓకే.
అన్నాడు. టిక్ టాక్ అంటే ఏంటి నాన్న అంటే అప్పుడు చూపించాడు. అందులో అన్నీ ఉన్న డాన్సులు అన్నీ కనిపిస్తుంటే, అవును నాన్న మనందరం కలిసి డ్యాన్స్ చేద్దాం, మన ఇద్దరం కలిసి పాటలు పాడదాం, మన ఇద్దరం కలిసి మంచి మంచి పద్యాలు పాడదాం అని చెప్పేవాడు అనమాట. ఓహో ఇలాగా అయితే నువ్వు అక్కడ చూస్తావు అన్నమాట. మరి నువ్వు చూస్తున్నాను నాకు ఎలా తెలుస్తుందని అడిగాడు అనుకో. అప్పుడు నేను నీ పక్కన చేయడానికి అవకాశం ఉంటుంది, మా గురువుగారి దగ్గర అడిగి నేను చేస్తానని చెప్పేవాడు అనమాట. ఏమో నాన్న ఇవన్నీ నాకు తెలియవు ఇవన్నీ అని అంటే, సరేలే దీపావళికి వస్తాను కదా నేను వచ్చి చేయిస్తానులే దగ్గరుండి అని అన్నాడు అనమాట. ఆ తర్వాత పిల్లాడి దీపావళికి రాలా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. అదేంది లుకేమి వచ్చి పిల్లాడు వెళ్ళిపోయాడు. అది ఇది వైశాఖ మాసంలో జరిగింది మాట. జ్యేష్ఠ మాసంలో ఆషాఢం లేదు, శ్రావణంలోనే పిల్లాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు, భాద్రపదంలో పిల్లాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఆ మాట వాడి మాట అలా ఉండిపోయిందన్నమాట. కొన్నాళ్ళ తర్వాత మా అబ్బాయి కోరిక, నేను ఎంత వయసు ఎంత ఉంటుంది అప్పటికి 17 సంవత్సరాలు. 17 ఎంతకాలం ఇప్పటికి జరిగి అప్పుడే ఇది 6 సంవత్సరాలు అయ్యింది, ఇప్పుడు 7వ సంవత్సరం వస్తుంది. చాలామందికి అంటే తెలియదు మీ నవ్వులు కావచ్చు, మీ మంచి మాటలు ఇవే, కానీ మీ వెనకాల ఇంత ఆవేదన కావచ్చు, ఇట్లాంటి దుఃఖం ఉందని చాలామందికి తెలియదు. అప్పుడు ఆ విధంగా మా అబ్బాయి నీకు వచ్చి నేను నేర్పిస్తాను నాన్న, నీకు వంటలు కూడా మా కోసం చేస్తూ ఉంటావు కదా, అందులో పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేస్తే నువ్వు ఎక్కడో ఉంటావు నేను ఎక్కడో ఉంటానని చెప్పి పిల్లాడు చెప్పడం జరిగింది. సరేలే నన్ను ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు వచ్చాక చూసుకుంది కానీ నేను అన్నాను. ఇంకా తర్వాత పిల్లాడు రాలా. పిల్లాడికి సమస్య ఏంటి? లుకేమియా. లుకేమియా వచ్చి ఒక 25 రోజుల్లోనే ట్రీట్మెంట్ లాస్ట్కి వెళ్ళిపోయిందండి. అది చేతులు దాటిపోయింది. మరి ఎట్లా గుర్తించలేదా మొదటగా? అంటే లేదండి, గుర్తించడానికి కూడా అవకాశం దొరకలేదు నాకు. ఎందుకంటే అక్కడ వేద పరీక్ష పూర్తి అయిపోయింది, పిల్లాడు వచ్చాడు, 2 నెలలు నా దగ్గరే ఉన్నాడు. మే మాసం జూలై దాకా నా దగ్గరే ఉన్నాడు. ఆగస్టులో పిల్లాడిని పై చదువుకు పంపించాను అన్నమాట, క్రమపాఠి అవ్వడానికి. ఆగస్టులో పంపించాను, సెప్టెంబర్లో పిల్లాడు లేడు. ఈ ఉన్న ఈ 3 నెలల్లో కనీసం నా దగ్గర ఒక్క నమూనా కూడా లేదు, కనీసం నాకు అనుమానం కూడా రాలేదు. నా దగ్గర నుంచి వెళ్ళిన ఒక వారం 10 రోజులకే పిల్లాడికి తీవ్ర స్థాయిలో ఇది అయిపోయింది. అంటే అక్కడ వాళ్ళు గుర్తించారా? పాఠశాల వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేశారా? శరీరం మీద వచ్చిన మార్పులు చూసి, జ్వరం చూసి గుర్తించారు. నేను ఎప్పుడు పిల్లల విషయంలో జాగ్రత్తగానే ఉంటాను. పిల్లల విషయంలో నేను ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. కానీ అదేంటంటే అది భగవంతుడు నన్ను బ్రతుకున్న నాళ్ళు ఏడుస్తూ ఉండమని నాకు రాశాడు కనుక, అది నాకు వరంగా ఇచ్చాడు కనుక, అది నేను అనుభవిస్తున్న శిక్ష ఇది నాకు. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మీ మాటలు ఇవే వినున్నాం, మీ వెనకాల ఇంత ఇబ్బందికర పరిస్థితులు, అంటే ఇంత శిక్ష. అయితే ఏంటంటే చివరిలో మా అబ్బాయి ఆకలి అసలు ఆకలిగా ఉండలేని బిడ్డ. అయ్యో, వాడు ఆకలి అనేవాడు, వాడు ఆకలి తీర్చలేకపోయాను, తినడానికి అవకాశం లేదు వాడికి. ఇదే అంటే తినకూడదా లేదంటే? మింగులు పడేది కాదండి. ఓకే, ఆకలి వేసేది, మింగిలి పడేది కాదు. దాహం అడిగేవాడు, నీళ్ళు కూడా దిగడానికి లేని పరిస్థితి. ఇదంతా 20 రోజుల్లో 25 రోజుల్లో అయిపోయింది. ఈ 20 రోజుల ముందంతా బ్రహ్మాండంగా ఉన్నాడు, బాగున్నాడు, దెబ్బ పండులో ఉండేవాడు అండి, ఎక్కడా మార్పు రాలేదండి. ఇదంతా 25 రోజుల్లోనే చాలా దెబ్బ పండులో ఉండేవాడు అనమాట. ఆ తర్వాత చాలా ఇంకా అయిపోయింది. పిల్లాడికి ఆహారం లేదు, ఏమీ లేదు, చాలా బాధ. పిల్లాడి ఇది అయిపోయిన తర్వాత నేను ఈ మాధ్యమం పెట్టుకోవాల్సి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి మా అబ్బాయి టిక్ టాక్ అనేవాడు కదా. అంటే ఆయన అభిష్టం మేరకు నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని ఎక్కడో ఉంచేసి తను కూడా ఎక్కడో ఉండిపోయాడు. నువ్వు ఎక్కడో ఉంటావు నాన్న అన్నాడు. నిజంగానే వాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నా మీరు తన మాటను మీరు నిలబెట్టారు, ఇంత ఉన్నత స్థానంలో మీరు ఉన్నారు, ఎంతోమందికి మీరు మంచి మాటలు చెప్తా ఉన్నారు. నేను ఎక్కడ ఉన్నాను అంత వాడి పెట్టి నాకు దయాధర్మ భిక్ష. నాకు ఇవన్నీ తెలియవండి, నాకు ఈ మాధ్యమాలు ఇవన్నీ నాకు తెలియవు. అప్పుడు తర్వాత పిల్లాడు చెప్పిన టిక్ టాక్ చేసి వాడు నా పక్కనే ఉన్నాడని డాన్స్ చేసేవాడిని, వాడు నాతోనే ఉన్నాడని పాటలు పాడేవాడిని. కొద్ది రోజులైనా చేశారా మీతో? అసలు లేదండి, లేదు. వాడు చెప్పి వెళ్ళాడు, దీపావళికి వచ్చి చూపిస్తానని చెప్పారు. దీపావళికి వస్తాను, వచ్చినప్పుడు చేద్దాం, మన ఇద్దరం కలిసి మొదలు పెడదాం అనుకున్నారు మీరు అన్నాడు. అసలు దీపావళి లేదండి, లేదు కదా. భాద్రపదానికి వెళ్ళిపోయాడు. ఆషాఢ మాసంలో నా దగ్గర నుంచి వెళ్ళాడు. శ్రావణ మాసం తొలి రోజుల్లో వెళ్ళాడు. శ్రావణ పున్నమ్మ నాడు విషయం తెలిసింది.
భాద్రపద ఏకాదశికి పిల్లాడు లేడు. మీరు ప్రయత్నాలు చేశారా ఏమైనా? విశ్వ ప్రయత్నాలు చేశానండి. ఒక తిరగని హాస్పిటల్ లేదు, ఒకటి కాదండి, తిరగని చోటు లేదు, తిరగని ప్రయత్నం లేదు. ఎంత ప్రయత్నం చేశానో ఎక్కడికి వెళ్ళినా లేదు లేదు లేదు. పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే వాడు నన్ను విడిచి వెళ్ళిపోతాడని వాడికి తెలియడం. అంతే కదా, ఇంత టైం ఇంత పీరియడే ఉంది అని తెలిసిన తర్వాత చాలా ఇబ్బంది. మిమ్మల్ని నిజంగా అంటే ఆ విషయం తెలియదు, మాట్లాడి మళ్ళీ బాధ పెట్టుంటాను. నిజంగా చెప్పాలంటే ఇది మర్చిపోయే విషయం కాదు కదా. కాదండి, జీవితం అసలు నిజంగా మీలో ఒక భాగం, అసలు నా ప్రపంచం అండి. అంతే కదా. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి నిమిషం కూడా మీ మెదడులో కావచ్చు, మీ మనసులో కావచ్చు, ఎప్పుడు ఆలోచనలు ఇంకా ఉంటూనే ఉంటాయి. నేను ఉన్నంతకాలం మర్చిపోయేది ఎలా ఉంటుంది? అది నా ప్రపంచం అన్నమాట. నాకు జీవితంలో ఏదైనా మాధుర్యం దొరికిందంటే నా పిల్లలు, జీవితంలో నాకు ఏదైనా చేదు కలిగిందంటే నా పిల్లాడు నన్ను వదిలి వెళ్ళిపోవటం. ఇంకెన్నున్న ఆ లోటు ఎవరు భర్తీ చేయలేరు కదండి. అప్పుడు పిల్లాడు ఆకలి అనేవాడండి. నేను పిల్లాడి పేరు మీద ఏదైనా పెట్టాలా, చెయ్యాలా, ఏదైనా చేద్దామంటే ఆర్థిక పరిపుష్టి ఉన్నవాడిని కాదండి, ఇవన్నీ చేయలేను. అప్పుడు పిల్లాడు ఇవన్నీ అడుగుతున్నాడని చెప్పి అప్పుడు ఇవన్నీ వంటలు చేస్తే అనేక మంది పిల్లలు చేస్తూ తింటారు కదండి. వంట చేత కాదు, చేయడం చేత కాదు. ఇప్పుడు ఎంతమంది లేరండి, మగపిల్లలు కానీ ఆడపిల్లలు. అంటే మీకు ఆ ఇష్టం ఏ విధంగా కలిగింది వంటలు చెయ్యాలి? మా అమ్మగారు అమ్మతో పాటే మీరు ఉండేవారు, అంటే వంట చేసే సమయంలో కావచ్చు, తన వెంటే ఉండడం ఆ విధంగా అలవాటు అయిపోయింది. అమ్మగారు అండి. అప్పుడు నేను మా పిల్లాడిని దృష్టిలో పెట్టుకుని నేను అనేక మంది పిల్లలకి మనం ఇది చెప్తే అనేక మంది చేసుకుంటారు కదా, అందరిలో నా పిల్లాడిని చూసుకోవచ్చు అనే ధోరణి చేత వంటలు చెప్పడం ప్రారంభించాను. ఆ విధంగా ఇంతమందికి చేసుకుంటున్నారు, నాకు తృప్తిగా ఉంది. అసలు నాకు వంటలు నేర్పింది ఎవరంటే మా అమ్మగారండి. నా 7 ఏళ్ల ప్రాయంలో చూస్తూ నేర్చుకోవడమే మీరు, లేదా ఇది వెయ్యాలి ఇలా చేయాలని చెప్పారండి? చెయ్యాలి, అక్కడ మీరు చేయాలి ఖచ్చితంగా, నేను చేయాల్సిందే. ఓకే. మా నాన్నగారు పోయిన నెల రోజులకి మా అమ్మగారు కాలు విరిగిపోయింది, పడిపోతే అప్పుడు ఇక్కడి నుంచి పాదాల దాకా కట్టు వేసారు. మీరు వంట చేయాల్సినటువంటి అమ్మ మంచం దిగడానికి లేదు. అప్పట్లాగా ఇప్పుడు 3 వారాలు 4 వారాలు కాదు కదండి. అప్పుడు 6 నెలలు కట్టు. మరి ఎలా గడుస్తుందండి? అందులో నేను మా అమ్మగారికి ఆఖరివాడిని. అప్పుడు మీ వయసు? నాకు 7 ఏళ్ల ప్రాయం. 7 ఏళ్ళకే మీరు వంట చేయడం మొదలు పెట్టారు? పొట్టుపొయ్యి మీద. ఓకే, అదే చిట్టు పొయ్యి అంటారు. చిత్రి పొట్టు, చిట్టు నింపేసి రంప పొట్టు సన్నగా ఉంటుంది కదండి, కుంపటి మీద కుంపటి పొట్టు పొయ్యి మీద వంట అన్నమాట. అది ఉంటుంది. బియ్యం పొట్టు కూడా నూకనా? ఊక అండి, ఊక పొట్టు మీద. అప్పుడు ఇవి కూడా లేవు, ట్యూబ్లైట్లు, బల్బులు కూడా లేవు, లాంతర్లు ఎక్కాలో ఏదో అనేవాళ్ళు. లాంతర్ల మీద ఇంట్లో ఉండడం, లాంతర్లు తుడుచుకోవటం, కుంపడ మీద వంట చేయడం. 7 సంవత్సరాల్లో మీరు 7 ఏళ్ల ప్రాయం? నా 7 ఏళ్ల ప్రాయంలోనే అక్కడి నుంచి నాకు వంట అభ్యాసన మొదలైపోయింది. అలా 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 ఇలాగ ఇంత రోజున ఇంతమందికి చేరువయ్యాను అనమాట. అట్లాగే మీ ఇంకా 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి, వాళ్ళు వేదం అక్కడే నేర్చుకున్న వాళ్ళే. పిల్లాడి ఇది అయిపోవడంతో అందరూ ఒకే పాఠశాలలో ఉండేవారు కదండి. ఇంకా ఆ పాఠశాలకు వెళ్ళడానికి పిల్లలు ఇంకా మక్కువ చూపలేదు. అంటే పిల్లలు అక్కడే, అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు అక్కడే ఒకే గదిలో ఉండేవారు కాబట్టి ఒకే గదిలో ఉండేవారు. అందుకని పిల్లలు అక్కడ ఉండడానికి ఇంకా ఉండలేదు. తర్వాత నాకు కూడా కొంచెం మతిభ్రంశంగా ఉండేది, పిల్లాడు లేకపోవడం వల్ల చెదురుమదురుగా ఉండేవాడిని అన్నమాట. మామూలు దెబ్బ కాదు కదా, చెదురుమదురుగా ఉండేవాడిని. అందుకని మా పిల్లలు ఇటువంటి పరిస్థితుల్లో నాన్నను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు, అమ్మ నాన్నని వదిలిపెట్టడానికి వీల్లేదని ఇంకా పిల్లలు ఇక్కడే ఉండిపోయారు. మా పిల్లాడి ఇది అయిపోయిన సెప్టెంబర్లో మా పిల్లాడు ఇలా అయిపోయాడు. మార్చిలోనూ ఇప్పుడు కరోనా ఇంకా ఊళ్ళోకి అప్పటిదాకా కరోనా అంటే కూడా మనకి తెలియదు, మొదలైంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా పిల్లలు ఇంక మాతో పాటు అలా ఉండిపోవడం. ఇప్పుడు అందరూ ఒకటే దగ్గర? ఒక దగ్గర ఉంటున్నాం. పెద్ద పిల్లాడు పెళ్ళయింది, వాడు వేరే ఉంటున్నాడు. ఓకే. నేను మా ఆడవారు మా ఆఖరి అబ్బాయి ఉంటున్నాం. తర్వాత ఇంట్లో కూడా మనకు గుడి ఉందని తెలుసు, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెనకాల. అంటే ఇల్లు అక్కడ ఉందా, లేదంటే మీ ఇంట్లోనే అలా పెట్టుకున్నారా, ఏంటది? లేదండి, మా ఇంటిలోనే స్వామి యొక్క ఆరాధన. ఎట్లా కుదిరింది అది? ఎట్లా కలిసి?
నాది చాలా చిన్న ఇల్లు అండి, ఓకే. చాలా చిన్న ఇరుకు, చాలా ఇరుకు ఇల్లు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి నాకు ప్రాణం, మా కులదైవం. నాతో పాటు ఆరాధన ఇంకా స్వామికి అలా ఉబ్బెత్తుగా జరుగుతూ ఉండాలని ఊహతోనే, నా వయసుతో పాటు నా ఊహతోనే ఆయన మీద నాకు అలాగ పెరుగుతూ వచ్చేది. తర్వాత ఒక దశలో మా అన్నగారు, మా పెద్దన్నగారు తమిళనాడు యాత్రలకు తీసుకెళ్ళి తిరుపతి, తమిళనాడు, తిరుత్తని ఇవన్నీ మా పెద్దన్నయ్య పెట్టిన దయాధర్మ భిక్ష అనే చెప్పాలి. ఆ యాత్రలన్నీ తీసుకువెళ్ళేవారు మా అన్నయ్య గారు. వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ చూస్తే నాకు ఒక రకమైన దుర్ధ పుట్టేసేది. ఎందుకు మన రాజమండ్రిలో ఇంత ప్రభ లేదు, ఇక్కడెందుకు ఉంది? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు అక్కడ దొరకదు కదా, నాకు దక్కదు కదా, నేను ఇదైపోతాను. మరి నాకు ఆయన అంటే మక్కువ కదా. అలాగ నా భావాలు పెరిగి ఇంట్లోనే ఆయనకు ఉవ్వెత్తున, అక్కడ చూసి వచ్చినవన్నీ ఇక్కడ ఉవ్వెత్తున చేసేవాడిని. ఆయనకు పలకి కట్టారు, నేను పలకి కట్టాలి. ఆయనకు అక్కడ అభిషేకం చేశారు, నేను ఇక్కడ అభిషేకం చేయాలి అని ఉన్నంతలో జాగ్రత్తగా అలా చేసుకుంటూ వచ్చి అలా నా ఆరాధన కాస్త ఆయన నా ఇంట్లో ఓ పక్కన ఉండకూడదు, మా కులదైవం, మా యజమాని, ఆయన పంచన మేము ఉండాలి. ఓకే అని ధోరణి చేత అదంతా ఆయన చెప్పేసేసి నీ పంచన నేను ఉంటాను, నా పంచన నువ్వు ఉండడం కాదు కదా, అదంతా ఆయనకే చేసేసి చేసుకుని. కొంతమంది ఇదేమిటండి ఇంట్లో అదేమిటి, తప్పే ఉందండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. నా అభిప్రాయం నాది, నా కోరిక అది. కానీ నాతో పాటు ఏం చేసేవాడంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని, ఆయన మహిమను మన వాళ్ళందరికీ చెప్పాలనే ధోరణి చేత అందరికీ కూడా నేను స్వామి వైభవం గురించి చెప్పేవాడు అనమాట. అలా ఆరాధన కొనసాగిపోయింది, ఉవ్వెత్తుని చేసేవాళ్ళం. ఇంకా మా పిల్లాడి ఇదైపోయిన తర్వాత భక్తి చచ్చిపోలేదేమో కానీ మనసుకు ధైర్యం రాలేదు. ఏమనిపించింది మీకు? అంటే మళ్ళీ అడుగుతున్నాను, క్షమించాలి అన్నగారు. అంటే ఊరికే గుర్తు చేయాల్సినటువంటి సంఘటన కానప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితి వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే దేవుణ్ణి కానీ లేదంటే చాలామంది కూడా ఏంటి నాకు ఈ పరిస్థితి, ఇంత మిమ్మల్ని ఆరాధిస్తుంటాను కదా, ఏంటిది అని ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంటారు కదా. అవునండి, చాలామంది అట్లాంటి వాళ్ళకు అడుగుతున్నారు, వాళ్ళ కోసం. ప్రారంధ కర్మ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ప్రారంధ కర్మను ఎవరు తప్పించుకోలేడండి. శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు, ఆ మహానుభావుడికే తప్పలేదు. లేకపోతే దశరథుని బతికించుకోవడం ఆయన వల్ల కాదటండి, సీతమ్మని దక్కించుకోవడం ఆయన వల్ల కాదటండి. భూతల ధర్మాలు కొన్ని ఉంటాయి, నరుడన్నాక అన్నీ పడాలి. కాబట్టి కుమారేలు భట్టుగా అవతరించిన సుబ్రహ్మణ్య స్వామి కూడా భూమి మీదకి వచ్చి చాలా చిత్రవధలు పడ్డాడు. తప్పదండి, శ్రీకృష్ణ పరమాత్మ పడ్డాడు, త్యాగరాజస్వామి పడలేదండి. శ్రీకృష్ణుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు, కౌరవుల పక్షాన. ద్రౌపది మాతకి అంత కష్టమా? భగవంతుడి పక్కన ఉన్నా తప్పించుకోలేడు. ఇది కూడా నా ప్రారంధ కర్మ. సో అదేవిధంగా ఈ పళ్ళని షణ్ముఖ్ రెండవ అబ్బాయి. సో ఏంటి అంటే మీ పేరు అంటే మనం ఇన్స్టాలో కావచ్చు ఎక్కడ చూసినా పళని స్వామి అనే ఉంటుంది. సో ఆయన పేరుతో ఆ విధంగా మొదలుపెట్టారా, లేదంటే మీకు ఆ పేరుని ఆ విధంగా పెట్టుకున్నారా? అందరికి కూడా మీకు పళని స్వామి అనే తెలుసు, మిమ్మల్ని ఎవరిని అడిగినా కానీ మిమ్మల్ని చూస్తే. ఏంటి అసలు మీ అసలు పేరేంటి అసలు? ఇది నా అసలు పేరు భాగవతి, మా ఇంటి పేరు. ఓకే. శివప్రసాద్ నా పేరు. శివప్రసాద్. ఓకే. అందరికీ పళని స్వామి అనే తెలుసు. పళని స్వామి అనే తెలుసు. నా అసలు పేరు వచ్చి భాగవతి శివప్రసాద్. అంటే ఆ అబ్బాయి వల్ల మీరు ఇది మొదలుపెట్టారు కాబట్టి ఆ విధంగా పెట్టుకున్నారా ఏంటి? చెప్తాను. భాగవతి శివప్రసాద్ నా అసలు పేరు. నేను పక్కా ఆంధ్రుడని, తెలుగువాడిని. అది కూడా అడుగుదాం అనుకున్నాను నేను. ఎందుకంటే చాలా మందికి మీరు తమిళ లేదంటే ఆంధ్రప్రదేశ్ తెలుగువారా ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్. అవునండి, నేను పక్కా ఆంధ్రుడనండి, పూర్తిగా తెలుగువాడినండి. నేను రాజమండ్రిలో ఉండేవాడిని. అయితే ఏంటంటే నాకు ఆయన అంటే పళని అప్పనంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు చాలా మక్కువండి, ఇష్టం, ప్రాణం నాకు ఆయన. మురుగన్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన. నా పిల్లలు పేర్లు కూడా అలాగే పళని మురుగన్ అని పెద్దవాడికి పెట్టుకున్నా. ఓకే. రెండో అబ్బాయికి పళని షణ్ముఖన్ అని పెట్టుకున్నా. మా మూడో అబ్బాయికి పళని శరవణన్ అని పెట్టుకున్నా. మా ఇంటికి పళని నిలయం అని పెట్టుకున్నా. అదే ఇంటి పేరుగా మీరు? అది ఏమైందంటే పళని ఏదైనా మన స్వామిని చూడడానికి వచ్చినట్టు ఎక్కడికి వెళ్తామంటే అదే పళని స్వామి లేడు అనేవారు. ఓకే. అలాగే నానుడు అయిపోతుంది కదండి, ఆ బలంగా అది అయిందనమాట.
నేను ఛానల్ పెట్టుకునేటప్పుడు కూడా మా పిల్లల ముగ్గురు పేర్లు అందులో కలిసి వస్తాయి కదండి. అందరికీ పళని పళని పళని, మా ఇంటి కులదేవత ఉంది పళని, అందుకని పళనిస్వామిగానే నేను పెట్టుకుని కొనసాగించాను. ఓకే. మరి శివప్రసాద్ అని పెట్టుకోవచ్చు కదా అని అడిగారు. శివప్రసాద్గా నా జీవితంలో నేను ఏది సాధించలేదండి. ఆ శివప్రసాద్ అనే పేరుతో నేను చాలా ఓడిపోయాను జీవితంలో. ఇంకెందుకని ఏంటంటే అదే నాకు కలిసి రాలేదు. ఆ పేరు కూడా నాకు కలిసి అదే నా నమ్మకం. అందరూ అనుకో ఆ తల్లిదండ్రుల పేరు పెట్టారు, ఆ పేరు, అది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చు, మా తప్పులేదు. కానీ నా అనుభవం నా ఒకటి ఉంటుంది కదండి. అంటే ఈ పేరు ఈ పళ్ళని పైనే మీకు ఎక్కువగా, అందుకని ఆ శివప్రసాద్గా నేనేం జీవితంలో సాధించలేదండి. ఎంతో సాధించాలని విశ్వప్రయత్నం చేశాను, కానీ అది నాకు ఏ విధంగా నా బ్రతుకు తెరువు చూపించలేదు. మీ అబ్బాయి ఆలోచన ఆ తర్వాత ఈ పళ్ళని అనే అయిపోయింది. నా కొడుకే ఆయన. నా దృష్టిలో ఏంటంటే మా అబ్బాయి ఎక్కడో లేడు, పళని ఆ స్వామి దగ్గరే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోలేదు అన్న ధోరణి చేత నేను నా ఛానల్కి పళని స్వామి అనే పెట్టుకున్నా. అది ఈరోజు ఇంతమందికి లేదు నాన్న, అదే ఇంతమందికి నన్ను చేరువై లేకపోతే ఈ స్థానంలో నన్ను కూర్చోపెట్టిందంటే అది మా అబ్బాయి ఇచ్చిన నాకు భిక్ష. ఇంతమందిని వాడి వెళితే ఇంతమందిని నాకు ప్రసాదించాడు. ఇంతమంది పిల్లలను అందరూ కూడా మిమ్మల్ని ఒక బాబాయిగా, అన్నయ్యగా ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటారు. చూస్తుంటాం కామెంట్స్ కూడా, చాలా మంది కూడా వాళ్ళకి ఏది ఇబ్బంది వచ్చినా కానీ. అట్లాగే మీ దాంట్లో ఈ నటనకు సంబంధించి కూడా చాలా వీడియోస్ కూడా అవి ఉంటాయి. ఎక్కువగా నిర్మలమ్మ గారు కావచ్చు, లేదనంటే మన నాగేశ్వరరావు గారు కావచ్చు, లేదనంటే కాంతం మన సూర్యకాంతం గారు కావచ్చు. ఏంటి వాళ్ళ ప్రభావం ఏంటి మీ పైన, నటన పైన? వాళ్ళ ఎందుకు ఆలోచన అది? నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే మక్కువండి. నేను బాల్యంలో రంగస్థలం మీద నటించాను. ఒక 7 నాటకాలు వేశాను చిన్నప్పుడు. తర్వాత వేయలేదు. కాదు, మిమ్మల్ని సీరియస్గా చూడలేకపోతున్నాం మేము. నవ్వండి మీరు కొంచెం సరే నవ్వుతాలేండి. మీరు సీరియస్గా అట్లా చూడలేకపోతున్నాం. ఎందుకంటే దాంట్లో ఎక్కడ వీడియోలో మీరు ఈ విధంగా ఇంత గంభీరంగా కనిపించరు. సరదాగా చెప్తున్నట్టుగానే ఉంటుంది. ఈ విధంగా మేము ముందు కూర్చునేసరికి భయం వేస్తుంది మాకు. అయ్యో ఇంకా రైట్. ఏంటది? ఏంటి ఆ క్యారెక్టర్స్ ఏంటి అవన్నీ? అదేంటంటే అవి నాకు చేయాలన్న మక్కువ. చూసేవాడు నా పాత్ర, అబ్బా ఇంత బ్రహ్మాండంగా ఉంది పాత్ర అని అనుకరణ చేసేవాడు. అనుకరణ చేసి సరదాగా ఒకసారి నిర్మలమ్మ గారి క్యారెక్టరు, కొంచెం ఆవిడవన్నీ ఎలా ఉంటాయో తెలుసు కదా, బట్ట పిండేస్తారు, జాడించేస్తారు అనమాట. ఆవిడ క్యారెక్టర్లు అలా చేసేవాడిని. తర్వాత నాగేశ్వరరావు గారు, రావుగోపాలరావు గారు, ఇంకా ఇత్యాది పాత్రలు చేసేవాడిని. క్షుద్రమాంత్రికుడిగా, అఘోరాగా. జానకమ్మ గారు, సింగర్ జానకమ్మ, అవును, వారు నా తల్లి, మహాతల్లి. ఒకనొక దశలో సడన్గా ఫోటో చూసేసరికి ఏది మీ వాలిపైన దాంట్లో ఈ జానకమ్మ గారి ఫోటో ఏంటి అనుకున్నాం. ఆ తల్లి నాకు ప్రాణం అండి. ఆవిడ పాటలు వినే పెరిగాను నేను. ఆ తల్లి ఎప్పుడైనా మనసు చికాగ్గా ఉందంటే అమ్మ పాట పెట్టుకుంటా, జానకమ్మ పాట. మనసు ఊరటగా ఉంటుంది. కాదు, మీకు కోపం వస్తుందా? ఎందుకంటే మీరు కోపాన్ని కూడా ప్రేమతో చెప్తా ఉంటారు. అందులో ఎప్పుడు కోప్పడ్డట్టుగా కోపం కనిపించదు. నా కోపం ఉందండి. చాలా ఉంటుందా? ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు అది? ఎందుకంటే కనిపించదు ఎక్కడ. తిట్టేస్తారా? ఓకే. తిట్టకపోతే కోపం పోవాలా? మీ వీడియోస్లో కూడా చాలా చెప్తారు కదా, ఏదైనా అనిపిస్తే వెళ్ళి తిట్టేయండి, కడిగేయండి, ఆ తర్వాత మళ్ళీ కలిసి ఉండాలి అన్నట్టుగా. ఎందుకంటే మనసులో పెట్టుకుంటే చాలా ఇంకా ఇబ్బంది అది అని చెప్పేసి ఇష్టం ఉండదండి. మనసులో పెట్టుకోవడం ఇష్టం ఉండదు నాకు. అంటే జీవితం చాలా చిన్నది. ఆ అనుభవించే జీవితాన్ని మనం మనసు అంతా విశాలంగా ఉండాలి, ముత్యమల్లే ఉండాలి. నువ్వు ఏదైనా చెయ్యి, ఏదైనా, కానీ మనసులో ఉన్నదన్నట్టు తిట్టియాలి. రెండోది అంటే నా కోపాన్ని ఎవరి మీద ప్రదర్శిస్తానంటే, ఎవరి మీద పెడితే వాళ్ళ మీద ప్రదర్శిస్తే అది మూర్ఖత్వం అవుతుందండి. కోపాన్ని కావాలనుకునే వ్యక్తి మీద ప్రదర్శిస్తా. అంటే అర్థం కాలే. నా కోపాన్ని నాకు కావాలనుకునే వ్యక్తి మీద మాత్రం ప్రదర్శిస్తా. మీకు కోపం తెప్పించడం, పదే ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుందాం. మీరే ఉన్నారు, మీరేదో మీరేదో పని సరిగా చేయలేదు. ఏంటా పని సరిగా చేయకపోతే ఎలాగా? సరిగా చేయి, దృష్టి ఇక్కడ పెట్టంట. ఓ 4 సార్లు 3 సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే చేశారనుకో, కొంచెం చికాకు పడతా. ఎందుకు పడితే అది మీకు నేర్పించాలనే దృష్టి నాకు. ఒక మా గట్టిగా 4 సార్లు తిట్టినా చేసినా అంటే మీ మీద నాకు ఉండేటటువంటి
బాధ్యతతో కూడిన ఏదైతే ఉంటుందో అదేమవుతుంది, ఈ వ్యక్తి నావాడే, తిట్టినా కొట్టినా ఓ మాట అన్నా నాకు బాధ్యత ఉంది, నేను సవరించుకోవాలి అన్న దృష్టి చేత ఒక మాట అంటానన్నమాట, భరించే వాళ్ళ మీద. అంతేకాని మనకెందుకు అనుకునే వాళ్ళ మీద కోపాలు పడడం. అది. సో రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి అటువైపు నుంచి? ఏమనుకుంటారు మీరు? ఎప్పుడైనా ఇన్స్టాలో కూడా మనం చూస్తూ ఉంటాం, కొంచెం సడన్గా మీరు వచ్చేసి కొంచెం సీరియస్గా మాట్లాడి వెళ్ళిన తర్వాత కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటారు. సో ఏంటి, ఎట్లా రియాక్షన్స్ ఏ విధంగా ఉంటుంది? చాలామంది నేను వాళ్ళ ఇంట్లో వ్యక్తి చెప్తున్నాడు, మనకి చెప్తున్నాడు కదా, అదే కదా, మా తాతగారు చెప్తున్నారు, మా పెదనాన్న చెప్తున్నాడు, మా బాబాయ్, మా మేనమావ చెప్తున్నాడు, మా అన్నయ్య చెప్తున్నాడు అన్న ధోరణిలోనే అందరూ ఉంటారండి. వాళ్ళందరూ నన్ను కుటుంబీకుడిగానే చేసుకున్నారండి. అంటే అందరికీ అందరూ నచ్చాలని ఏం లేదండి, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. కానీ 98% నేను అందరికీ వారి కుటుంబీకుడిని. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు తాతగారు చెప్తున్నారు అన్నట్టుగా, అప్పుడు అనిపించేది పెద్ద ఆయనేమో వయసు అని. ఆ తర్వాత మీరు ఈ కటింగ్ చేసి డైల్ వేసిన తర్వాత మళ్ళీ మారిపోయింది. ఏంటి ఇది, ఏంటి సీన్, ఏంటి ఇది, ఎందుకు మారింది? మా పిల్లలు పుట్టిన తర్వాత నేను కాస్త శిఖాది పెంచుకుని వాళ్ళని వేదం వైపు తీర్చిదిద్ది వాళ్ళని చేయాలనే ధోరణితోనే ఉండేవాడిని. వాళ్ళ కోసమని చెప్పి నేను ఈ విధంగా శిఖాది అంటే మీరు పాటించి మీరు ఆ విధంగా ముందుకెళ్తా ఉంటే వాళ్ళకు కూడా ఉంటుందని నేను చాలా ముందులో నేను అంతవరకు కూడా నేను చాలా మోడర్న్గా ఉండేవాడిని అండి, చాలా మోడర్న్గా ఉండేవాడిని. తెలుసు చూస్తుంటాను, చాలా మోడర్న్గా ఉండేవాడిని అనమాట. నా వివాహం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని వేదం వైపు తీర్చిదిద్దాలి కాబట్టి నేను ఇలా ఉంటే వాళ్ళకి రేపొద్దున్న గబుక్కన కుదరదు అని చెప్పి నేను శిఖ పెంచుకుని పిల్లలతో పాటు ఉండేవాడిని. తర్వాత కాలకాలం మన పరిస్థితుల్లో సదాచారంగా ఉండేటటువంటి వాళ్ళకి గబుక్కన ఏది ఆదరణ అనేది లేదు. అది మా పిల్లలు అనుభవించారు, నేను అనుభవించాను. తర్వాత అనుకోకుండా సినిమా రంగం నన్ను వరించింది. ఓకే, ఈ అంటే వీడియోలకే పరిమితం కాలేదు, సినిమా రంగ ప్రవేశం కూడా నన్ను వచ్చిందండి. సినిమా రంగం కూడా నన్ను వరించి వచ్చింది. వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ రావడంతో నాకు ఇష్టం అండి. నేను చిన్నప్పుడు చేయాలనుకున్నానండి, అప్పుడు కొన్ని సాధ్యపడలేదు, ఇప్పుడు వచ్చాయి. వీటిని వదులుకోదలుచుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వివిధ రకాలలో నన్ను పాత్రలు ఇచ్చి నన్ను అలరించాలి, చూడాలి. నేను ఆ పాత్రలకు తగ్గట్టుగా ఉండాలంటే నేను మార్చుకోవాలి. అందుకని మార్చుకున్నాను సినిమా కోసం, నా అభీష్టం కోసం. అభీష్టం, ఓకే, నా అభిలాష. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఆ ప్రయాణం, ఎలా ఉంది, ఎలా జరుగుతుంది? బాగుందండి. ఇప్పుడే ప్రారంభం చేశాను, తృప్తిగా ఉంది. ఇప్పుడు ఈ మధ్యన స్వీట్ 60 ఛాయ్ బిస్కెట్, అది కూడా అడుగుదాం అనుకున్నాను. ఏంటది, అదేంటి దాంట్లో ఈ పాత్ర ఏంటి అసలు? ఆ ఛాయ్ బిస్కెట్లు ఏంటంటే నాకు వచ్చింది స్వీట్ 60 అనే పాత్ర. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్గా వచ్చిందనమాట. అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకుంటూ పిల్లల గురించి, దూరంగా ఉన్న పిల్లల గురించి బాధపడుతూ ఏ పూటకు ఆ పూట ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ విధంగా పిక్చర్ నడుస్తుంది. అది ఆదరణ ఎలా ఉంది దానికి సంబంధించి? బాగుందండి. ప్రజలు చక్కగా ఆదరిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇంకా భిన్నమైన పాత్రలు రాబోతున్నాయి, కొన్ని వచ్చాయి, చేయబోతున్నాను. చక్కని మంచి పాత్రలు వస్తే తప్పకుండా నేను అవన్నీ కూడా చేస్తానండి. అట్లాగే మీరు సాధారణమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ మొదటి నుంచి కూడా మీరు చెప్పారు, ఆర్థిక పరంగా కావచ్చు, అన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా అన్నట్టుగా ఒక గంభీరమైనటువంటి మాటలు కావచ్చు, లేదంటే పదాలు, విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారు? అనుభవం అండి, జీవితానుభవమే. మనం తిన్న ఎదురు దెబ్బ మన చేత మాట్లాడిస్తుందండి. దానికోసం రాసుకోవడం, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంటుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. మనం తిన్న ఎదురు దెబ్బ, మనం తిన్న జీవితంలో పడిన మోసం, దగ, మనం పడిన చిత్రవధ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనిషిని మాట్లాడలే చేస్తుంది. పైగా నోరు విప్పి కాదండి, మనసు విప్పి మాట్లాడాలే చేస్తుంది. కాబట్టి అవన్నీ కూడా నా అనుభవపూర్వకంగా వచ్చినటువంటి మాటలే. ఇలా నాలా అనుభవించే వాళ్ళు, ఈ క్షోభ అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు జీవితాల్లో, అనేక రకాల దెబ్బతిన్న వాళ్ళు. అదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మీ ప్రయాణం చూసి
మీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది ఏందనేది అందరికీ తెరిచిన పుస్తకం చాలా మందికి కూడా. అవునండి. సో అన్ని విషయాలు కూడా మీరు సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటారు. అవునండి. ఏది కూడా దాచిపెట్టుకోలేదు. అవునండి. అబ్బాయి విషయం మాత్రం ఇప్పుడు చాలా మందికి తెలియదు, ఇప్పుడు మీరు చెప్తే తప్పించి. సో అలాంటి వాళ్ళు మీ బాటలో నడవాలనుకునే వాళ్ళు, ఆ మాటలు చెప్పాలనుకునే వాళ్ళు, ఆ వంట ఆ విధంగా చేసుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? ఏదైనా సరే ఇది నాకు ఆధారం అవుతోంది అనుకునేటప్పుడు, లేకపోతే అది నాకు అభిలాష అనుకునేటప్పుడు దృష్టి పెట్టి చేయడమే. అది ఇది నాకు ఆధారం అనుకునేటప్పుడు, లేదు ఇది నాకు చాలా అభిలాష, నేను ఎదురు చూస్తున్నాను, ఇది నాకు అవసరం అనుకున్న వాళ్ళు ఏది పడితే చేయకుండా దృష్టి పెట్టి చేస్తే ఏదో ఒక రోజున అది తప్పకుండా అది ఆదరణ లభిస్తుంది అనేది నా జీవితం ఒక తార్కాణం. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు అసలు ఆరాధించేటటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి దాంట్లో, ప్రతి పదంలో, ప్రతి మాటలో కూడా ఆయనే కనిపిస్తూ ఉంటారు. ఏంటి ఎప్పుడైనా మీకు అనిపించిందా, తెలిసిందా స్వామి వల్ల నాకు ఇది జరిగింది, లేదంటే స్వామి నాతోనే ఉన్నాడు, లేదా స్వామి నన్ను కాపాడాడు, ఇట్లాంటివి ఏదైనా సంఘటనలు ఏదైనా జరిగి ఉన్నాయా? అంటే అనేక సందర్భాలు చాలా ఉన్నాయి. నా జీవితంలో జరిగినవి చెప్పాలంటే కనుక గొప్ప మాధుర్యము నా పిల్లలు పుట్టడం, గొప్ప శోధన నా పిల్లాన్ని తీసుకెళ్ళిపోవడం, ఈ రెండు ఆయన వల్లే, ఎవరి వల్ల కాదు. కాబట్టి తన చిత్తం అది. అంటే ఒకదానికి బాధపడడం, ఇంకో దానికి ఆయన పైన కోపంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఖచ్చితంగా దేవుణ్ణి మనవాడు మనది అనుకున్నప్పుడు కోపం కూడా వస్తుంటుంది. కోపంలో రెండు మాటలు కూడా లోపల అనుకుంటాం, సహజం అండి, అనిపిస్తుంటుంది. నేను నలుగురు పిల్లలని చెప్పుకునేవాళ్ళం. మా ఇంటికి వచ్చినవాడు నలుగో పిల్లాడు ఏడండి అనేవాడు, అరుగో అని చెప్పి చూపించేవాళ్ళం. ఆ నాలుగో పిల్లాడి పేరు ఏంటంటే అని అడిగేవారు. పళని గుహన్ అని చెప్పుకునేవాళ్ళం అనమాట. ఓహో, పేరు కూడా పెట్టేశారు మీరు, గుహన్. గుహన్ ఏంటి గుహన్ అంటే? గుహ అంటే రహస్యం ఎరిగిన వాడు. ఓకే. ఆయన ఆద్యంతాల ఋషులు సిద్ధులు కూడా తెలియదండి. ఆయన గుహ అనేది పేరు, గురు గుహాయ నమో నమః. అది గుహ. అదే కాక ఏ ఉపాసనకైనా కూడా సుబ్రహ్మణ్య ఉపాసన చాలా సిద్ధిస్తుందండి. అంటే గుహ్య విద్య. ఆయన గుహ సర్వం ఎరిగిన వాడు. ఆయన ఆద్యంతలు ఎవరికీ తెలియదు. ఆయనకు పళని గుహన్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు, గుళ్ళల్లో అర్చన చేయించిన వాళ్ళకి నలుగురు పిల్లల పేరుని అర్చన చేయించేవాడు. ఓహో, దేవుడి పైన కూడా. మా అబ్బాయి అలాగే ఉండేవాడు, బాలమురుగన్. ఇప్పుడు మా అబ్బాయి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో నా దృష్టిలో నాకు వాడు ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉండి వేద పండితుడిగా అక్కడ స్వామి సేవలో ఉన్నాడని చెప్పుకుంటాం. ఇప్పుడు నా గురించి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారని అంటారు. ఈ ఉపోద్ఘాతాలని చెప్పిన వాళ్ళకి, మా అబ్బాయి పలానా ఉన్నాడండి, పలానా పెద్ద అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, రెండో అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, మూడో అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, రెండో అబ్బాయికి పెళ్ళింది అయిపోయిందండి, ఎక్కడ ఉన్నాడు, తమిళనాడులో. వాడికి తిరుచెందూరు అంటే ఇష్టం. సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ పుట్టావు నానంటే, నేను తిరుచెందూరు సముద్రంలో పుట్టాను అనేవాడు వాడు. ఏంటి స్టోరీ అది? తిరుచెందూరు అంటే షణ్ముఖనాథర్ ఆయన పేరు. అవును, వీడి పేరు షణ్ముఖ కదా. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఆ గుడి అంటే ఇష్టం. ఓకే. ఆ సముద్రంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు నేను ఈ సముద్రంలో నుంచి పుట్టాను అనేవాడు. అంటే మరి ఏమిటో చిన్నప్పటి నుంచి వాడి భావన అది. అందుకని ఇప్పుడు ఎక్కడికైనా పెడితే మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే తిరుచెందూరులో ఉన్నాడండి, వేదం చదువుకుని మా అబ్బాయి వేద పండితుడండి గుళ్ళో దేవస్థానంలో. అంటే నన్ను నేను తమాయించుకోవడం కోసం ఆ లేడన్న పదం చెప్పడానికి ఇష్టం లేదు. అనే చివరిగా ఒక మాట, అంటే చాలామంది కూడా ఈ వైదికులు కావచ్చు, లేదంటే వేదన్ పాఠశాలలో నేర్చుకోవడం కావచ్చు, లేదంటే పురోహితులు కావచ్చు, నిజంగా చెప్పాలంటే కనుమరుగైతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అవి. సో ఇప్పుడు మీరు ముగ్గురు పిల్లల్ని కూడా మీరు కూడా సో అటువైపే ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళ వైపు నుంచి నాన్న మేము కూడా ఉద్యోగాలు చేసుకుంటామనో, లేదనంటే వాళ్ళ అభిష్టం ఏంటని తెలుసుకోవడమో, ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? చివరిగా ఏం చెప్తారు? నేను మా పిల్లలకి ఈ వైదిక వృత్తిలోకి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు కాన్వెంట్లో చదువుకుంటున్నారు. ఓకే. నేను వాళ్ళకి కొంచెం నా మాట వాళ్ళకి అర్థమవుతున్న దశలో, అంటే చిన్న ప్రాయంలోనే వాళ్ళని తీసుకొచ్చి, నేను వైదికల్లో ఉంటే వేదంగా చదువుకుంటే నాకు పిల్లలు వేదం చదువుకోవాలనేది నాకు ఇష్టం. ఎందుకంటే నేను వేదం చదువుకోలేదు, నేను సామాన్య పురోహితుడని మాత్రమే. నేను ఓకే, ఏదో నిష్ణాతుడిని ఏమీ కాదు, ఏదో పొట్టగుట్టు కోసం పిల్లల్ని పోషించుకోవడం కోసం జరుపుకుంటున్న పురోహితుడివి తప్ప పెద్ద ఇదేం కాదు. కానీ పిల్లలు అలా చదువుకోవాలి, వేదం చదువుకోవాలి, పిల్లలు వేదంలో నిలబడాలి, వాళ్ళు వేద పండితులుగా ఉండాలి, మా స్వామివారికి సేవ చేసుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామికి సేవ చేసుకోవాలి అన్న ఆలోచనలతో ఉండేవాడిని. వాళ్ళకి చెప్పేవాడిని అనమాట, ఇది చదువుకుంటే ఇంగ్లీష్ చదువులు చదువుకుంటే ఇలా ఉంటుంది, స్మార్థం చదువుకుంటే ఇలా ఉంటుంది, అపరం నేర్చుకుంటే ఇలా ఉంటుంది, వేదం నేర్చుకుంటే ఇలా ఉంటుంది
అంటే ఒక్కొక్కటి ఒకటి చెప్పా. ఏది చదవకుండా ఉంటానంటే అన్ని విధాలు చెప్పేవాడిని. తర్వాత పిల్లలు అనేవారు మేము వేదన నేర్చుకుంటామని. వాళ్ళ అభీష్టంతోనే నేను వాళ్ళ అభిప్రాయానికి ఏకీభవించి వాళ్ళని వేద పాఠశాలకు పంపించా. వాళ్ళు అలాగే చదువుకుంటున్నారు. చదువుకుంటున్న తరుణంలో ఈ ఉపద్రవం జరిగింది. ఇంకా పిల్లలు వాళ్ళు కూడా అక్కడ పూర్తిగా ఇంకా దాని మీద నిలబడలేకపోయారు. కేవలం మమ్మల్ని చూసుకోవడం కోసం వాళ్ళు కూడా వచ్చేసారు అన్నమాట. ఇదే కాదు, ఏది భగవంతుడి జీవితంలో నేను అనుకున్నట్టుగా మాత్రం నడిపించలే. ఏది నడిపించలేదు. అన్ని విధాలా ఓడిపోయాను. జీవితం ఇప్పుడు ఎలా ఉంది? ఓడిపోయాను నాన్న. మీ అబ్బాయి గెలిపించాడు మిమ్మల్ని. ఇది నాకు గెలిపా ఓటమా అమ్మ? వాడి లేని జీవితం నాకు గెలిపా కాదు కదా. ఇది నాకు గెలిపా ఓటమా? గెలుపును ఆయన కూడా చూస్తూ ఉండుంటాడు. నాన్నగారు నేను చెప్పినటువంటి అంటే ఆయన ఒక ఆలోచనను మీరు ఈ స్థాయికి తీసుకొచ్చారు. నిజంగా కూడా సంతోషంగా. ఎందుకంటే ఇది గెలిపా ఓటమా? ఇంతమంది అశేష ప్రజానీకం, కొన్ని లక్షల్లో నేనంటే మక్కువ ఉన్నవాళ్ళు, నేనంటే ప్రాణం పెట్టేసేవాళ్ళు, చాలా చిన్న పిల్లల సహితం. నేను అమేయ సోషల్ అని చెప్పి నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను నిన్నమన్నా. ఇంతంత పిల్లలు సంగీతం వాయిస్తూ వాళ్ళు నన్ను దగ్గరకు వచ్చి తాతగారు మీ వీడియోలు చూస్తూ ఉంటా. ఆ పసిపిల్లలకు నేనేం తెలుసు? చాలా పిల్లలు కూడా దగ్గరకు వచ్చి తాతగారితోనే ఫోటో దిగుతా, తాతగారు అంట. ఈ పిల్లలకి కూడా నేను హృదయంలో ఉన్నా. ప్రతి వాళ్ళ హృదయాల్లో నేను వాళ్ళ కుటుంబీకుడిని అయిపోయాను. ఇది నేను గెలిపా. జీవితంలో కనీసం నా పిల్లాడే లేకుండా నాకు బాధ పెట్టి పిల్లాడే వెళ్ళిపోయాడు. ఓటమా? ప్రశ్నార్థకం. అలాగే ఈ ప్రపంచం నా పిల్లలే నా ప్రపంచం. నాకే కాదు, పిల్లల మీద వాత్సల్యం కలిగిన ప్రతి ఒక్కళ్ళు, తల్లిదండ్రులు ఎప్పుడైనా కడుపు తీపిని పొందిన ప్రతి ఒక్కళ్ళకి కూడా లోకం ఎవరైనా ఉంటారంటే పిల్లలే. పిల్లల తప్ప ఏం లేదండి. నేటి తరానికి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? పిల్లల తప్ప ఏమీ లేదు చెప్తాను. అయితే మా పిల్లలే నాకు ఇది. ఈ భూమి ప్రపంచం అంతా 3 వంతుల నీళ్ళు, 1 వంతు భూమి కదా. కానీ నా జీవితం మొత్తం నీళ్ళే. ఒడ్డెక్కడుందా అని వెతుక్కుంటున్నా. ఈ పూట నాకు ఎలా తెల్లారుతుందా అని బతుకుతున్నా. ఇది నా జీవితం. కానీ అంత పెద్ద లోటు జరిగింది, కానీ మిగతావన్నీ కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్తోంది కదా. ప్రస్తుతం అయితే వెళ్ళట్లేదా? ఆ లోటును పూడ్చలేరు ఎవరు. మిగతావి నేనేది అనుకోలేదమ్మా. అనుకోకుండా జరిగినది ఇదంతా. నేను అనుకోకుండా జరిగినది. లేకపోతే అనుకుని జరిగితే ఈ మాధ్యమంలోకి వచ్చి నేను ప్రణాళిక వేసుకున్నాను. అయినా కానీ ఒకప్పటికి ఇప్పటికీ మీ ఏదైనా కానీ ఇప్పుడు అబ్బాయి లోటునైతే ప్రపంచంలో కాదు ఎప్పుడు జీవిత కాలంలో ఎవరు పూడ్చలేంది అది. ఓకే, కానీ మిగతావన్నీ మీరు ఎలా ఉండాలనుకున్నారో, మీరు ఏ విధంగా అనుకోకపోయినా కానీ ఇష్టమో ఆ విధంగా మీరు ముందుకెళ్తున్నారు కదా. నేను వాడికి ఈ విధంగా ఉండాలంటే ఇష్టం. క్రాఫ్ట్ చేయించుకోవాలి, ప్యాంట్ షర్ట్లు వేసుకోవాలి, ఇవన్నీ వాడి ఇష్టమే. సరేలే నాన్న అని అప్పుడు అనేవాడిని. ఇప్పుడు వాడన్ని ఇష్టాలన్నీ చేసుకుంటున్నా. నేను చిన్నప్పుడు ఏవైతే నా అవకాశాలు కోల్పోయి నేను ఎలా ఉండాలనుకున్నానో అవన్నీ వెతుక్కుంటూ వస్తున్నా. నేను అనుకుంటా, ఓహో పిల్లాడు చెప్పి పంపించాడము, పిల్లాడేవన్నీ కల్పించాడము అని చెప్పి మాట్లాడుతున్నారు. చివరగా నేటి తరం యువతకు అంటే మీరు ఎన్నో విషయాలు కూడా సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటూ ఉంటారు. వాళ్ళకు చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్తారు మీరు? ఇప్పటికిప్పుడు మీకు వస్తున్న ఆలోచన ప్రకారం యువతకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? యువతకే కాదు ఎవరికైనా కానీ ఏం చెప్తారు? ఇప్పుడు తల్లిదండ్రులు చూడని పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూడని తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలే లోకమని పిచ్చి తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలు తప్ప నాకు ఈ ప్రపంచంలో నాకు ఏమీ లేదనుకునే తల్లిదండ్రులు మాత్రం దయచేసి ఆ పిల్లలు వాళ్ళకి దూరం కావద్దు, వాళ్ళని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు బతకలేరండి. వాళ్ళు తప్ప ఎవరు వాళ్ళ కోసం ఏది త్యాగం చేయలేరండి. కాబట్టి మీరు ఎంత ఎత్తుకైనా వెళ్ళండి, ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో 1-4-5 సార్లు మాట్లాడండి. వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుంది, అప్పుడు మీకు తృప్తిగా ఉంటుంది. నేను ఇదొక్కటే చెప్పే, వాళ్ళని మాత్రం దయచేసి మీరు లేకపోతే వాళ్ళు బతకలేననుకునే పిచ్చి తల్లిదండ్రులు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం ఆ చిత్రవద వద్దండి.
అలాంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారనమాట. పట్టించుకునే తల్లిదండ్రులు ఉన్నారు. పిచ్చి ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులంటే, పిల్లలకి పిచ్చి ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులంటే. కానీ అలాంటి తల్లిదండ్రులకి కనీసం బిడ్డల పట్ల ఇంత కూడా పాశం ఉండదు. అలాంటి తల్లిదండ్రుల్ని నా జీవితంలో నేను చూశా. అల్లాడిపోతున్న పిల్లల్ని చూశా. పిల్లల ప్రేమ కోసం తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రుల్ని చూశా. ఈ రెండు సవరణ అయితే తప్ప ఏ కుటుంబాలు బాగుపడవండి. ఇదొక్కటే నేను కోరుకునేది. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా అంశాలు నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని బాధ పెట్టినట్టు అనిపించింది. అంటే మీరు మర్చిపోయిన విషయం కాదు అది, మీకు ఎలవెలలా గుర్తుండేదే అబ్బాయికి సంబంధించి. కానీ బాధ వేడిపించాను. లేదు క్షమించాను. ఇప్పుడు అన్నయ్య అని పిలిచారు. నా తమ్ముడికి నేను చెప్పుకున్నాను. నన్ను అభిమానించే కుటుంబీకులు అన్నాను కదా. అవును. వీళ్ళందరూ అభిమానులందరూ కుటుంబీకులే కదా. కాబట్టి కుటుంబీకులందరూ కూడా కలిసి కష్ట సుఖాలు పంచుకున్నామని అనుకుందాం. బాధ పెట్టామని మాత్రం అనుకోవద్దు. తప్పకుండా. థ్యాంక్ యూ. మీరు అనుకున్న లక్ష్యాలు అన్నీ కూడా నెరవేరాలి. ఖచ్చితంగా నిజంగా మీ అబ్బాయి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు హెయిర్ క్రాఫ్ట్ దగ్గర నుంచి కూడా ఆయనకి ఇష్టం మేరకు ఇప్పుడు ముందుకెళ్తా ఉన్నారు. సో ఖచ్చితంగా అన్నీ కూడా సక్సెస్ కావాలి, అంతా మంచి జరగాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పళనిస్వామి గారు చెప్పిన ప్రతి మాట మన మనసుకు తాకేలా ఉంది. ఈరోజు వారి సంభాషణలో మీరు వినింది కేవలం మాటలు కాదు, ఒక జీవితం. ఇలాంటి మరిన్ని ప్రయాణాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.